హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ మోడల్ పేపర్ 5 జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం తరగతి గది అన్వయింపు మరియు మెథడాలజీకి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి ప్రశ్న, భారతదేశపు తొలి గిరిజన రాష్ట్రపతి ఎవరు? ఆప్షన్ 1 ద్రౌపది ముర్ము, ఆప్షన్ 2 ప్రియాంక్ సింగ్, ఆప్షన్ 3 మమతా బెనర్జీ, ఆప్షన్ 4 ఇందిరాగాంధీ. ద్రౌపది ముర్ము ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇండియన్ నేవీ మెటీరియల్ యొక్క కొత్త చీఫ్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ 1 వైస్ అడ్మిరల్ ఎస్ఆర్ శర్మ, ఆప్షన్ 2 వైస్ అడ్మిరల్ జిఎస్ పాబీ, ఆప్షన్ 3 వైస్ అడ్మిరల్ కిరణ్ దేశ్ముఖ్, ఆప్షన్ 4 వైస్ అడ్మిరల్ సందీప్ నైతానీ. సరైన సమాధానం వైస్ అడ్మిరల్ కిరణ్ దేశ్ముఖ్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని స్త్రీ పురుష నిష్పత్తి ఎంత? ఆప్షన్ 1 987, ఆప్షన్ 2 997, ఆప్షన్ 3 998, ఆప్షన్ 4 996. సరైన సమాధానం 997, ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఏటా జాతీయ యువజన దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ 1 జనవరి 10, ఆప్షన్ 2 ఫిబ్రవరి 12, ఆప్షన్ 3 జనవరి 12, ఆప్షన్ 4 జనవరి 9. సరైన సమాధానం జనవరి 12, ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారతదేశంలోని ఏ బ్యాంక్ గ్రీన్ రూపాయి టర్మ్ డిపాజిట్ను ప్రవేశపెట్టింది? ఆప్షన్ 1 ఎస్బీఐ బ్యాంక్, ఆప్షన్ 2 హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఆప్షన్ 3 ఐసిఐసిఐ బ్యాంక్, ఆప్షన్ 4 ఇండియన్ బ్యాంక్. సరైన సమాధానం ఎస్బీఐ బ్యాంక్, ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, విమానాల్లో ప్రయాణించేవారు డిజిటల్ పాస్పోర్టులు ఉపయోగించడానికి అనుమతించిన మొట్టమొదటి దేశం ఏది? ఆప్షన్ 1 కెన్యా, ఆప్షన్ 2 సౌదీ అరేబియా, ఆప్షన్ 3 కెనడా, ఆప్షన్ 4 ఫిన్లాండ్. సరైన సమాధానం ఫిన్లాండ్, ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో 2023 చేరిన ప్రదేశాలు మరియు కట్టడాలు ఏవి? ఆప్షన్ 1 శాంతినికేతన్ విశ్వవిద్యాలయము, ఆప్షన్ 2 కర్ణాటకలోని హోయసల ఆలయము, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 అంబేద్కర్ యూనివర్సిటీ. సరైన సమాధానం ఆప్షన్ 3 1 మరియు 2 అంటే శాంతినికేతన్ విశ్వవిద్యాలయము, కర్ణాటకలోని హోయసల ఆలయము. ఇవి రెండు కూడా ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితా 2023లో చేరినటువంటి ప్రదేశాలు, కట్టడాలు. నెక్స్ట్ వన్, చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో దేశ ప్రధాని మోడీ ఏ రోజున జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకోవాలని ప్రకటించారు? ఆప్షన్ 1 ఆగస్టు 25, ఆప్షన్ 2 ఆగస్టు 23, ఆప్షన్ 3 ఆగస్టు 15, ఆప్షన్ 4 ఆగస్టు 20. సరైన సమాధానం ఆగస్టు 23. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పాకిస్తాన్ సెనేట్కు ఎన్నికైన తొలి హిందూ దళిత మహిళగా ఈ క్రింది వారిలో ఎవరు చరిత్ర సృష్టించారు? ఆప్షన్ 1 కృష్ణకుమారి కోల్హి, ఆప్షన్ 2 లీలావతి, ఆప్షన్ 3 వసుంధరా కోల్హి, ఆప్షన్ 4 రేవతి నాయక్. సరైన సమాధానం కృష్ణకుమారి కోల్హి, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆసియా అభివృద్ధి బ్యాంక్ ప్రధాన కార్యాలయం గల ప్రదేశం? ఆప్షన్ 1 సింగపూర్,
ఆప్షన్ 2 మనీలా, ఆప్షన్ 3 జెనీవా, ఆప్షన్ 4 అమ్మాన్. సరైన సమాధానం మనీలా, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 41వ లోకమాన్య తిలక్ అవార్డు గ్రహీతగా ఎవరు ఎంపికయ్యారు? ఆప్షన్ 1 నరేంద్ర మోడీ, ఆప్షన్ 2 అమిత్ షా, ఆప్షన్ 3 డాక్టర్ కె శివన్, ఆప్షన్ 4 డాక్టర్ మైల్సామి అన్నాదురై. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 నరేంద్ర మోడీ. ఇటీవల మరణించిన గద్దర్ ఏ వృత్తితో సంబంధం కలిగి ఉన్నారు? ఆప్షన్ 1 శాస్త్రవేత్త, ఆప్షన్ 2 విప్లవ నాయకుడు, ఆప్షన్ 3 రచయిత, ఆప్షన్ 4 రాజకీయ నాయకుడు. సరైన సమాధానం విప్లవ నాయకుడు, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. పుష్పాల లోయగా ప్రసిద్ధి చెందినది ఏది? ఆప్షన్ 1 హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ 2 ఉత్తరాఖండ్, ఆప్షన్ 3 గోవా, ఆప్షన్ 4 జార్ఖండ్. సరైన సమాధానం ఉత్తరాఖండ్, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024లో మహిళల సింగిల్స్ టైటిల్ను ఏ క్రీడాకారిణి గెలుచుకుంది? ఆప్షన్ 1 అంకిత రైనా, ఆప్షన్ 2 అరీనా సబలెంకా, ఆప్షన్ 3 జంగ్ క్విన్వెస్, ఆప్షన్ 4 బార్బోరా క్రెజిసికోవా. సరి అయిన సమాధానం అరీనా సబలెంకా, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 2028 ఒలింపిక్స్కు ఆతిథ్యమిచ్చే నగరం ఏది? 2028 ఒలింపిక్స్కు ఆతిథ్యమిచ్చే నగరం ఏది? ఆప్షన్ 1 ప్యారిస్, ఆప్షన్ 2 రోమ్, ఆప్షన్ 3 జెనీవా, ఆప్షన్ 4 లాస్ ఏంజిల్స్. సరైన సమాధానం లాస్ ఏంజిల్స్, ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. మధ్యధరా సముద్రపు తాళపు చెవిగా ప్రసిద్ధిగాంచింది ఏది? ఆప్షన్ 1 బేరింగ్ జలసంధి, ఆప్షన్ 2 జిబ్రాల్టర్ జలసంధి, ఆప్షన్ 3 డోరింగ్ జలసంధి, ఆప్షన్ 4 పైవన్నీ. సరైన సమాధానం జిబ్రాల్టర్ జలసంధి, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. జిబ్రాల్టర్ జలసంధిని మధ్యధరా సముద్రపు తాళపు చెవిగా చెప్పుకుంటాం. అలీనోద్యమ కూటమి ఏర్పడిన సంవత్సరం? ఆప్షన్ 1 1949, ఆప్షన్ 2 1950, ఆప్షన్ 3 1961, ఆప్షన్ 4 1972. సరైన సమాధానం 1961, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. దేశంలోని మొట్టమొదటి మోనో రైలు సేవలు ఎక్కడ ప్రారంభమయ్యాయి? ఆప్షన్ 1 ముంబై, ఆప్షన్ 2 న్యూఢిల్లీ, ఆప్షన్ 3 పూణే, ఆప్షన్ 4 బెంగళూరు. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 ముంబై. 2024లో 108 వేదికలపై ఏకకాలంలో అత్యధిక మంది వ్యక్తులు సూర్య నమస్కారం చేసిన రాష్ట్రంగా గిన్నీస్ రికార్డు సృష్టించిన రాష్ట్రం ఏది? ఆప్షన్ 1 గుజరాత్, ఆప్షన్ 2 కర్ణాటక, ఆప్షన్ 3 రాజస్థాన్, ఆప్షన్ 4 మహారాష్ట్ర. సరైన సమాధానం గుజరాత్, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, IFRS 17 ఆర్థిక నివేదిక ప్రమాణం ఏ సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది? ఆప్షన్ 1 2023, ఆప్షన్ 2 2024, ఆప్షన్ 3 2022, ఆప్షన్ 4 2021. సరైన సమాధానం 2023, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. విద్యా దృక్పథాలు. విశ్వజనీన మానవ హక్కుల ప్రకటన చేసిన వారు? ఆప్షన్ 1 అలీన దేశాలు, ఆప్షన్ 2 అమెరికా, ఆప్షన్ 3 UNO, ఆప్షన్ 4 సార్క్. సరైన సమాధానం UNO, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. జైన బౌద్ధ సాంప్రదాయ విద్యా విధానంలో విద్యార్థి దశ ఏ ఉత్సవ కార్యక్రమంతో ప్రారంభమవుతుంది? ఆప్షన్ 1 పబ్బజ్జా, ఆప్షన్ 2 బిస్మిల్లా ఖానీ, ఆప్షన్ 3 బిస్మిల్లా, ఆప్షన్ 4 మద్రసా. సరైన సమాధానం పబ్బజా, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉపాధ్యాయ సాధికారత అంటే? ఆప్షన్ 1
ఉపాధ్యాయుని అధికారాల బదలాయింపు. ఆప్షన్ 2 ప్రధాన ఉపాధ్యాయునికి అధికారాల బదలాయింపు. ఆప్షన్ 3 ఉపాధ్యాయుడి శక్తి సామర్థ్యాల మెరుగుదల. ఆప్షన్ 4 ఉపాధ్యాయ సంస్థ. సరి అయిన సమాధానం ఉపాధ్యాయుడి శక్తి సామర్థ్యాల మెరుగుదల. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 1961లో రేణుకారాయ్ కమిటీ అధ్యయనం ప్రకారం షెడ్యూల్డ్ తెగల విద్యాభివృద్ధికి ఏర్పడుతున్న అవరోధం. ఆప్షన్ 1 షెడ్యూల్డ్ తెగల వారు నివసిస్తుండే పరిసరాలు. ఆప్షన్ 2 ఆర్థిక సామాజిక సాంస్కృతిక పరిస్థితులు. ఆప్షన్ 3 పాఠశాల వ్యవస్థ. ఆప్షన్ 4 పైవన్నీయు. సో సరైన సమాధానం పైవన్నీయు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రాథమిక స్థాయిలో డ్రాప్ అవుట్ రేట్ను తగ్గించుకోవడానికి చేపట్టవలసిన చర్య. ఆప్షన్ 1 పాఠశాల పరిసరాలను ఆకర్షణీయంగా ఉంచడం. ఆప్షన్ 2 కనీస అభ్యసన స్థాయిలను అమలు చేయడం. ఆప్షన్ 3 బోధనా విషయంలో తగిన మార్పులు చేయడం. ఆప్షన్ 4 పైవన్నీయు. సరి అయిన సమాధానం పైవన్నీయు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక ఉన్నత విద్యను పంచాయతీలకు బదిలీ చేయడం జరిగింది? ఆప్షన్ 1 72వ. ఆప్షన్ 2 73వ. ఆప్షన్ 3 74వ. ఆప్షన్ 4 75వ. సరి అయిన సమాధానం 73వ. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. జాతీయ ప్రణాళికా చట్టాన్ని రూపొందించినది? ఆప్షన్ 1 NCTE. ఆప్షన్ 2 UNICEF. ఆప్షన్ 3 NCERT. ఆప్షన్ 4 CBSE. సరైన సమాధానం NCTE. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నూతన జాతీయ విద్యా విధానం 2020లో విదేశీ భాషా బోధన ఏ స్థాయి నుంచి ప్రారంభమవుతుంది? ఆప్షన్ 1 ప్రాథమిక స్థాయి. ఆప్షన్ 2 సెకండరీ స్థాయి. ఆప్షన్ 3 ఫౌండేషన్ స్థాయి. ఆప్షన్ 4 ప్రిపరేటరీ స్థాయి. సరైన సమాధానం సెకండరీ స్థాయి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యమైన మనస్సుకు ఆరోగ్యమైన శరీరం అనేది ఏ రకమైన విలువలకు సంబంధించినది? ఆప్షన్ 1 నైతిక విలువలు. ఆప్షన్ 2 ఆర్థిక పరమైన విలువలు. ఆప్షన్ 3 జీవ సంబంధమైన విలువలు. ఆప్షన్ 4 సామాజిక విలువలు. సరైన సమాధానం జీవ సంబంధమైన విలువలు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. జనాభా విద్యకు సంబంధించిన అంశాలలో సరైన దానిని గుర్తించండి. ఆప్షన్ 1 1969 ఆగస్టులో ముంబైలో నిర్వహించబడిన జాతీయ జనాభా విద్య సదస్సులో భారతదేశంలో జనాభా విద్య భావనీకరణకు తొలి ప్రయత్నం జరిగింది. ఆప్షన్ 2 జనాభా విద్య జనాభా పెరుగుదలను నియంత్రించవలసిన అవసరాన్ని నొక్కి చెప్పే సందేహాలను అందించేందుకు ఉద్దేశించబడింది. ఆప్షన్ 3 NCERT 1969లో జనాభా విద్యను నిర్వచించడమే కాకుండా విద్యా వ్యవస్థలో జనాభా విద్యకు అంగీకారాన్ని తెలిపి ప్రవేశపెట్టారు. ఆప్షన్ 4 పైవన్నీయు. సరైన సమాధానం పైవన్నీ. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం తరగతి గది అన్వయింపు. ఊహాత్మక చిత్రీకరణలో నేర్పులు ఏ రకానికి చెందిన ప్రజ్ఞావంతులు? ఆప్షన్ 1 శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ. ఆప్షన్ 2 ప్రకృతి సంబంధ ప్రజ్ఞ. ఆప్షన్ 3 దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ. ఆప్షన్ 4 వ్యక్త్యంతర ప్రజ్ఞ. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ. సామూహిక పరీక్షలకు ఉదాహరణ ఆర్మీ ఆల్ఫా పరీక్ష. ఆప్షన్ 2 బినే సైమన్ ప్రజ్ఞామాపని. ఆప్షన్ 3 వెస్లర్ ప్రజ్ఞామాపని. ఆప్షన్ 4 బాటియా నిష్పాదన ప్రజ్ఞామాపని. సరి అయిన సమాధానం ఆర్మీ ఆల్ఫా పరీక్ష. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. అధిక ప్రజ్ఞావంతుల యొక్క ప్రజ్ఞా లబ్ధి ఎంత అని ఇచ్చారు? ఆప్షన్ 1 140 పైన. ఆప్షన్ 2 120 నుండి 139. ఆప్షన్ 3 110 నుంచి 119. ఆప్షన్ 4 90 నుంచి 109. సరైన సమాధానం ఆప్షన్ 3 110 నుండి 119. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి
సంగీతంలో నేర్చుకున్న జ్ఞానం, నైపుణ్యం కారు నడపడానికి ఉపయోగపడకపోవటం అనేది ఏ రకానికి చెందిన అభ్యసన బదలాయింపు? ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు, ఆప్షన్ 2 ప్రతికూల బదలాయింపు, ఆప్షన్ 3 శూన్య బదలాయింపు, ఆప్షన్ 4 ద్విపార్శ్వ బదలాయింపు. సరైన సమాధానం శూన్య బదలాయింపు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. స్మృతి ప్రక్రియలో మొదటి సోపానం ఆప్షన్ 1 గుర్తింపు, ఆప్షన్ 2 పునఃస్మరణ, ఆప్షన్ 3 ధారణ, ఆప్షన్ 4 అభ్యసనము. సరైన సమాధానం అభ్యసనము. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. మాస్లో ప్రకారం సామాజిక అంతస్తు అనేది ఆప్షన్ 1 శారీరక అవసరం, ఆప్షన్ 2 రక్షణ అవసరం, ఆప్షన్ 3 ఆత్మ ప్రస్తావన అవసరం, ఆప్షన్ 4 ఆత్మ గౌరవ అవసరం. సరైన సమాధానం ఆత్మ గౌరవ అవసరం. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 11 సంవత్సరాల వయసు గల ఆల్బర్ట్ అనే బాలునిపై వాట్సన్ చేసిన ప్రయోగాలు ఈ అభ్యసన సిద్ధాంతానికి చెందినవి. ఆప్షన్ 1 యత్న దోష అభ్యసన సిద్ధాంతం, ఆప్షన్ 2 శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, ఆప్షన్ 3 కార్యసాధక నిబంధన సిద్ధాంతం, ఆప్షన్ 4 సాంఘిక అభ్యసన సిద్ధాంతం. సరైన సమాధానం ఆప్షన్ 2 శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. నెక్స్ట్ వన్, 10వ తరగతి చదువుతున్న వాసు మూర్తిమత్వ వికాసపరంగా తరచుగా ఈ క్రింది సంక్లిష్ట పరిస్థితిని అనుభవించును. ఆప్షన్ 1 స్వయం ప్రతిపత్తి వర్సెస్ సంశయము, ఆప్షన్ 2 శ్రమశీలత వర్సెస్ న్యూన్యత, ఆప్షన్ 3 తదాత్యము వర్సెస్ తదాత్య సంభ్రమము, ఆప్షన్ 4 సన్నిహితము వర్సెస్ ఏకాంతము. సరైన సమాధానం తదాత్యము వర్సెస్ తదాత్మ్య సంభ్రమము. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. తన భవిష్యత్తును సూచించే వ్యక్తి స్థితి ఆ వ్యక్తి యొక్క ఆప్షన్ 1 సాధన, ఆప్షన్ 2 సహజ సామర్థ్యము, ఆప్షన్ 3 వైఖరి, ఆప్షన్ 4 అభిరుచి. సరైన సమాధానం సహజ సామర్థ్యము. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థి తాను చదివిన పుస్తకాలను విసిరివేయడం ఏ రక్షక తంత్రానికి సంబంధించినది? ఆప్షన్ 1 ప్రతిగమనము, ఆప్షన్ 2 విస్తాపము, ఆప్షన్ 3 ప్రక్షేపము, ఆప్షన్ 4 పరిహారము. సరైన సమాధానం విస్తాపము. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. బోధనా పద్ధతులు. ఈ క్రింది ఏ గణిత పరికరాలను ఉపయోగించి ఒక్కొక్క ఆకారానికి ఎన్ని అంచులు, ఎన్ని మూలాలు, ఎన్ని తలాలు ఉన్నాయో చూపవచ్చును? ఆప్షన్ 1 భిన్నాల చట్రము, ఆప్షన్ 2 జామితీయ ఘనాకారాలు, ఆప్షన్ 3 నేపియర్ పట్టీలు, ఆప్షన్ 4 క్విసినెయర్ పట్టీలు. సరైన సమాధానం జామితీయ ఘనాకారాలు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉపాధ్యాయుడు బహుళ మాధ్యమ ఉపగమం ద్వారా బోధన జరపాలంటే ఏ విభాగాల్లో ప్రావీణ్యం కలిగి ఉండాలి? ఆప్షన్ 1 పాఠ్యాంశ జ్ఞానము, ఆప్షన్ 2 శిక్షణా శాస్త్ర జ్ఞానము, ఆప్షన్ 3 సాంకేతిక పరిజ్ఞానము, ఆప్షన్ 4 పైవన్నీ. సరైన సమాధానం పైవన్నీ. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. విద్యార్థుల నుంచి వారి భావనలను సరియైన దశలో రాబట్టడం, వారి సహకారం పొందడానికి ఉపాధ్యాయుడు ప్రయత్నించడం కింది ఏ సోపాన లక్ష్యము? ఆప్షన్ 1 అన్వయము, ఆప్షన్ 2 సమర్పణ, ఆప్షన్ 3 సంసర్గము, ఆప్షన్ 4 పునర్విమర్శ. సరైన సమాధానం సమర్పణ. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 2 భావనల పోలికలు వ్యత్యాసాలను గుర్తించి సమ్మేళనం చేయబడిన నూతన భావనలతో పాఠ్యాంశం పట్ల అభిరుచి పెంపొందించుకోవడానికి అవకాశం కల్పించే దిశగా గుర్తించడం కింది ఏ సోపానానికి చెందుతుంది? ఆప్షన్ 1 సమర్పణ, ఆప్షన్ 2 సంసర్గము, ఆప్షన్ 3 పునర్విమర్శ, ఆప్షన్ 4 అన్వయము. సరైన సమాధానం సంసర్గము. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుడు ఎప్పుడు తానే సౌకర్యకర్తగా కాకుండా విద్యార్థులలో భావనలను త్వరగా అవగాహన చేసుకున్న వారిని ఉపయోగించి
అభ్యసనం కొనసాగించటం ఏ సహచర్య అభ్యసన విధానంలో జరుగుతుంది? ఆప్షన్ 1 కార్యరూప జట్టు, ఆప్షన్ 2 ట్యుటోరియల్ జట్టు, ఆప్షన్ 3 మేధో మదనము, ఆప్షన్ 4 శోధించే జట్టు. సరి అయిన సమాధానం ట్యుటోరియల్ జట్టు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సమస్య పరిష్కార ఉపగమంలో ఉపాధ్యాయుని పాత్ర ఎలా ఉంటుంది? ఆప్షన్ 1 విద్యార్థులు సమస్యను ఎన్నుకోవడంలో, నిర్వచించడంలో సహాయపడాలి. ఆప్షన్ 2 సమస్య సాధనా విధానంలో ప్రణాళిక రచించే విద్యార్థులను ప్రోత్సహించాలి. ఆప్షన్ 3 సమస్యపై స్పష్టంగా ప్రతిస్పందించి విద్యార్థుల జోక్యాన్ని పొగడాలి, జరిగిన పొరపాట్లు సున్నితంగా తెలపాలి. ఆప్షన్ 4 పైవన్నీ. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఎడ్గార్ డేల్ అనుభవ శంకువులో కనీస చివరి అంశము. ఆప్షన్ 1 శాబ్దిక సంకేతాలు, ఆప్షన్ 2 ప్రదర్శనలు, ఆప్షన్ 3 క్షేత్ర పర్యటనలు, ఆప్షన్ 4 కల్పిత అనుభవాలు. సరైన సమాధానం శాబ్దిక సంకేతాలు. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. కింది వానిలో ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాల వల్ల అని ఇచ్చారు. అమూర్త భావనల్లో స్పష్టత ఏర్పడి అభ్యసన ప్రక్రియలో చురుకుదనం కలుగుతుంది. ఆప్షన్ 2 విద్యార్థులు అభ్యసనలో క్రియాశీలంగా పాల్గొనడం వల్ల వారి అభ్యసనలోని లోటుపాట్లు సవరింపబడతాయి. ప్రత్యక్ష అనుభవము పాఠ్య విషయంపై ఆసక్తిని కల్పించి విషయ జ్ఞానాన్ని చిరకాలం స్థిరపడేటట్లు చేస్తుంది. ఆప్షన్ 4 పైవన్నీ. సరైన సమాధానం పైవన్నీ. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. రామానుజన్ కింది ఏ అంశాలపై పరిశోధన చేశాడు? ఆప్షన్ 1 వింత చదరాలు, ఆప్షన్ 2 వితత భిన్నాలు, ఆప్షన్ 2 పార్టిషన్ ఆఫ్ నంబర్స్, ఆప్షన్ 4 పైవన్నీయు. సరైన సమాధానం పైవన్నీయు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. గణిత అభ్యసనం వలన సులక్షణాలు అయిన క్రమశిక్షణ, నిర్మాణకత, క్రమసరళి పద్ధతి మొదలైనవి అలవడతాయి అని తెలియజేసే ఉద్దేశము. ఆప్షన్ 1 జ్ఞానోద్దేశము, ఆప్షన్ 2 శీలోద్దేశము, ఆప్షన్ 3 సన్నాహోద్దేశము, ఆప్షన్ 4 సాంస్కృతికోద్దేశము. సరి అయిన సమాధానం శీలోద్దేశము. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. గణిత శాస్త్ర అధ్యయనం ద్వారా విద్యార్థులలో సృజనాత్మకతని పెంపొందించవచ్చు అని తెలియజేసే గణిత విలువ. ఆప్షన్ 1 సౌందర్యాత్మక విలువ, ఆప్షన్ 2 సృజనాత్మక విలువ, ఆప్షన్ 3 మానసిక విలువ, ఆప్షన్ 4 మేధా సంబంధిత విలువ. సరైన సమాధానం సౌందర్యాత్మక విలువ. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. వర్షపాతము, భూకంపాలు, రాత్రి పగలు, వాతావరణం, కాలాలు, గ్రహణాలు మొదలైన అంశాలు ఏ ఏ శాస్త్రాల మధ్య సహసంబంధాన్ని తెలియజేస్తాయి? ఆప్షన్ 1 గణితం, చరిత్ర, ఆప్షన్ 2 గణితం, జాగ్రఫీ, ఆప్షన్ 3 గణితం, ఆర్థిక శాస్త్రం, ఆప్షన్ 4 గణితం, సౌర నీతి శాస్త్రము. సరి అయిన సమాధానం గణితం, జాగ్రఫీ. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో విద్యా లక్ష్యాల ఉపయోగము. ఆప్షన్ 1 విద్యార్థులలో ఆశించదగ్గ పరివర్తనలను కలుగజేయడానికి, ఆప్షన్ 2 ఆశించిన మార్పులు విద్యార్థుల్లో వచ్చినది రానిది పరీక్షించడానికి, ఆప్షన్ 3 కార్యక్రమయుత అభ్యసనను తయారు చేయడానికి, ఆప్షన్ 4 పైవన్నీయు. సరైన సమాధానం పైవన్నీయు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విద్యార్థి ఇచ్చిన అంశాలలోని సంబంధాలను, పోలికలను గుర్తిస్తాడు. ఇది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ? ఆప్షన్ 1 జ్ఞానము, ఆప్షన్ 2 అవగాహన, ఆప్షన్ 3 వినియోగము, ఆప్షన్ 4 నైపుణ్యము. ఇక్కడ గుర్తించడం జరుగుతుంది. సో అవగాహన. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వానిలో వినియోగం అనే బోధనా లక్ష్యానికి చెందిన ఒక స్పష్టీకరణ. ఆప్షన్ 1 విద్యార్థి తెలిసిన యథార్థాల నుంచి సామాన్యీకరణం చేస్తాడు. విద్యార్థి తన తీరిక సమయాల్లో గణిత సంబంధమైన వ్యాసక్తులలో మునిగి ఉంటాడు. విద్యార్థి దీన్ని
అసంపూర్ణంగా వదిలివేయటం, విద్యార్థి సరైన పరిమాణాన్ని ఎంచుకుంటారు. సరైన సమాధానం విద్యార్థి తెలిసిన యథార్థాల నుంచి సామాన్యీకరణం చేస్తాడు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విద్యార్థి ప్రకృతిలో సౌష్ఠవ క్రమాలను పరిశీలించడం ద్వారా ఆనందాన్ని పొందుతాడు. ఇది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ? ఆప్షన్ 1 అనుకూల వైఖరి, ఆప్షన్ 2 శాస్త్రీయ వైఖరి, ఆప్షన్ 3 ప్రశంసనీయత, ఆప్షన్ 4 అభిరుచి. సరైన సమాధానం ప్రశంసనీయత. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. విజ్ఞాన శాస్త్రం కంటే మిన్న అయింది, అద్భుతమైనది, మానవునికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడేది, ప్రశంసనీయమైనది, ప్రదర్శించగలిగింది అని గణితాన్ని నిర్వచించిన వారు ఆప్షన్ 1 బెంజమిన్ పీర్స్, ఆప్షన్ 2 బెంజమిన్ ఫ్రాంక్లిన్, ఆప్షన్ 3 బెర్ట్రాండ్ రస్సెల్, ఆప్షన్ 4 హెన్రీ పాయింకేర్. సరైన సమాధానం బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ వాదాన్ని అనుసరించే విద్యార్థికి గణితము నిలకడైన, సంపూర్ణమైన, పూర్వ నిర్ధారిత నియమావళుల ప్రకారం ఆడే ఒక ఆట అన్నది ఏ వాదము? ఆప్షన్ 1 సహజ జ్ఞానవాదము, ఆప్షన్ 2 తార్కికవాదము, ఆప్షన్ 3 సాంప్రదాయకవాదము, ఆప్షన్ 4 ఆదర్శవాదము. సరైన సమాధానం సాంప్రదాయకవాదము. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫాదర్ ఆఫ్ జామెట్రీగా గౌరవం పొందిన యూక్లిడ్ గ్రంథము? ఆప్షన్ 1 లీలావతి గణితం, ఆప్షన్ 2 డాటా, ఆప్షన్ 3 ఆర్యభట్టీయము, ఆప్షన్ 4 సిద్ధాంత శిరోమణి. సరి అయిన సమాధానం డాటా. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక వృత్తంలోని రెండు చరాల లబ్ధము వాటి కలయిక బిందువు గుండా పోయే అర్ధజ వర్గానికి సమానమని ప్రథమంగా తెలిపిన వారు ఆప్షన్ 1 రెనే డెకార్టే, ఆప్షన్ 2 భాస్కరాచార్య, ఆప్షన్ 3 ఆర్యభట్ట, ఆప్షన్ 4 జార్జ్ కాంటర్. సరైన సమాధానం ఆర్యభట్ట. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మూల్యాంకన విధానంలో మూడవ సోపానం? ఆప్షన్ 1 బోధనాంశాలను ఎన్నుకోవడం, ఆప్షన్ 2 మూల్యాంకనం, ఆప్షన్ 3 ఫలితాల వ్యాఖ్యానం, ఆప్షన్ 4 అభ్యసన కృత్యాలను ఎన్నుకోవడం. సరైన సమాధానం బోధనాంశాలను ఎన్నుకోవడం. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, సంకలన మూల్యాంకనం చేసే బృందంలో ఉండని వారు? ఆప్షన్ 1 అంతకుముందు ఈ మూల్యాంకనంలో పాల్గొనని విద్యావేత్త, ఆప్షన్ 2 రూపణ మూల్యాంకనంలో నిష్ణాతులైన ఉపాధ్యాయుల్లో ఒకరు, ఆప్షన్ 3 పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఆప్షన్ 4 సమ్మిటివ్ మూల్యాంకనంలో జ్ఞానము, అభిరుచి గలవారు ఒకరు. సరైన సమాధానం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సంకలన మూల్యాంకనం చేసే బృందంలో ఉండనిది పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. అంటే ఉండేదెవరంటే అంతకుముందు మూల్యాంకనంలో పాల్గొన్న విద్యావేత్త ఉంటారు, రూపణ మూల్యాంకనంలో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉంటారు, సమ్మిటివ్ మూల్యాంకనంలో జ్ఞానం అభిరుచి గలవారు ఉంటారనమాట. నెక్స్ట్, విశ్వసనీయత అంటే నిలకడ అని నిర్వచించిన వారు? ఆప్షన్ 1 బేకన్, ఆప్షన్ 2 రాస్, ఆప్షన్ 3 థారండైక్, ఆప్షన్ 4 హెగన్. సరైన సమాధానం రాస్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, యూనిట్ లక్ష్యాలను ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకోవడానికి ఆ యూనిట్ బోధించిన తర్వాత నిర్వహించే పరీక్ష? ఆప్షన్ 1 వార్షిక పరీక్ష, ఆప్షన్ 2 అర్ధవార్షిక పరీక్ష, ఆప్షన్ 3 త్రైమాసిక పరీక్ష, ఆప్షన్ 4 యూనిట్ పరీక్ష. సరైన సమాధానం యూనిట్ పరీక్ష. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గణితం వలన విద్యార్థి హేతువాదం, ఖచ్చితత్వం, తాను సాధించిన ఫలితాలను సరిచూసుకునే అలవాటు, జీవిత విధానానికి అనువైన ఆలోచన సరళ విధిగా అలవర్చుకుంటాడు. ఆప్షన్ 1 శిశు కేంద్రత, ఆప్షన్ 2 సమాజ కేంద్రత, ఆప్షన్ 3 క్రమశిక్షణ విలువ, ఆప్షన్ 4 ప్రయోజనాత్మక విలువ. సరి అయిన సమాధానం ప్రయోజనాత్మక విలువ. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆవర్తన పునశ్చరణలకు ఎక్కువ అవకాశం ఉండే సిలబస్ నిర్వహణ విధానము? ఆప్షన్ 1 తార్కిక పద్ధతి, ఆప్షన్ 2
శీర్షిక పద్ధతి, ఆప్షన్ 3 మనోవైజ్ఞానిక పద్ధతి, ఆప్షన్ 4 సర్పిలా పద్ధతి. సరి అయిన సమాధానం శీర్షిక పద్ధతి, ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఒక మౌలిక భావన అవగాహనకు అవసరమయ్యే అభ్యాసాల సరిపడా పాఠ్యపుస్తకంలో ఉండాలి అనేది ఆప్షన్ 1 పాఠ్యపుస్తకం యొక్క విధి, ఆప్షన్ 2 పాఠ్యపుస్తకం వలన కలిగే ప్రయోజనం, ఆప్షన్ 3 మంచి పాఠ్యపుస్తక లక్షణం, ఆప్షన్ 4 పాఠ్యపుస్తకంలోని లోపము. సరైన సమాధానం మంచి పాఠ్యపుస్తకం లక్షణము, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. బులెటిన్ బోర్డుపై ప్రదర్శన అనంతరం తీసిన పేపర్ కటింగ్స్ను భద్రపరిచే పుస్తకం, ఆప్షన్ 1 స్క్రాప్ బుక్, ఆప్షన్ 2 రికార్డ్ బుక్, ఆప్షన్ 3 డ్రాయింగ్ బుక్, ఆప్షన్ 4 బులెటిన్ బుక్. సరైన సమాధానం స్క్రాప్ బుక్, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విద్యార్థులలో పరిశోధన చైతన్యం ఏర్పడుతుంది అనే ప్రయోజనం కలిగిన బోధనా విధానం, ఆప్షన్ 1 అన్వేషణ పద్ధతి, ఆప్షన్ 2 నిగమన పద్ధతి, ఆప్షన్ 3 ఆగమన పద్ధతి, ఆప్షన్ 4 సంశ్లేషణ పద్ధతి. సరి అయిన సమాధానం అన్వేషణ పద్ధతి, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వానిలో మంచి ప్రాజెక్ట్ లక్షణాలు, ఆప్షన్ 1 చక్కటి ఉద్దేశం ఉండి వాస్తవికతకు దగ్గరగా ఉండాలి, ఆప్షన్ 2 సమయాన్ని వ్యయాన్ని ఆదా చేయగలిగేదిగా ఉండాలి, ఆప్షన్ 3 వ్యక్తిగతంగా కానీ జట్టుగా కానీ సంపూర్ణంగా కానీ చేయగలిగేదిగా ఉండాలి, ఆప్షన్ 4 పైవన్నీయు. సరైన సమాధానం పైవన్నీయు, ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వానిలో వేగాన్ని పెంపొందించే మార్గము, ఆప్షన్ 1 శుభ్రత, సంఖ్యలను స్పష్టంగా రాయటం, ఆప్షన్ 2 సులభ మార్గాలను అనుసరించడం, ఆప్షన్ 3 సమస్యను సరిగ్గా విశ్లేషించడం, ఆప్షన్ 4 ఫలితాన్ని సరిచూడటం. సరి అయిన సమాధానం సులభ మార్గాలను అనుసరించడం, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, యూనిట్ అంటే విద్యార్థుల అవసరాలకు అభిరుచులకు సంబంధించి విడదీసి శ్రద్ధతో ఎన్నుకున్న విషయం బాహ్య రూపం అని నిర్వచించిన వారు హెర్బార్ట్, ఆప్షన్ 2 ప్రెస్టన్, ఆప్షన్ 3 శాంపోర్ట్, ఆప్షన్ 4 బ్రాండ్వీన్. సరి అయిన సమాధానం శాంపోర్ట్, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, దత్త సమస్యలో గల ప్రాథమిక అకృత్యాలను విద్యార్థి గుర్తించేలా చేసే సమస్య పరిష్కార పద్ధతి, ఆప్షన్ 1 విశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 2 సాదృశ్య పద్ధతి, ఆప్షన్ 3 ఆశ్రయాల సంబంధాల పద్ధతి, ఆప్షన్ 4 రేఖాచిత్ర పద్ధతి. సరైన సమాధానం ఆశ్రయాల సంబంధాల పద్ధతి, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. విద్యార్థుల పూర్వ జ్ఞానాన్ని పరీక్షించడానికి ఉపకరించేది, ఆప్షన్ 1 మౌఖిక పని, ఆప్షన్ 2 రాత పని, ఆప్షన్ 3 నియోజనం, ఆప్షన్ 4 ఆవర్తనం. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 మౌఖిక పని. నెక్స్ట్ వన్, క్రింది వానిలో గణితంలో వెనకబడటానికి కారణం, ఆప్షన్ 1 గణితంలో సామర్థ్యం లేకపోవటం, ఆప్షన్ 2 అనుచితమైన బోధనా విధానం, ఆప్షన్ 3 వ్యక్తిగత అవధానం లేకపోవడం, ఆప్షన్ 4 పైవన్నీయు. సరైన సమాధానం పైవన్నీయు, ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పాఠ్య పథక రచనలో హెర్బార్షియన్ సోపానాల్లో రెండవది, ఆప్షన్ 1 సంసర్గము, ఆప్షన్ 2 సమర్పణ, ఆప్షన్ 3 సాధారణీకరణము, ఆప్షన్ 4 సన్నాహము. సరైన సమాధానం సమర్పణ, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అభ్యాసకునికి సూత్రానికి సంబంధించిన జ్ఞానం స్థిరపడడానికి అభ్యాసం ఎక్కువ అవసరమవుతుంది అనే లోపం కలిగిన ఉపగమ్ము, ఆప్షన్ 1 నిగమన ఉపగమ్ము, ఆప్షన్ 2 ఆగమన ఉపగమ్ము, ఆప్షన్ 3 సంశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 4 ప్రాజెక్ట్ పద్ధతి. సరైన సమాధానం ఆగమన ఉపగమ్ము, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. కింది వానిలో హస్త నిపుణత నైపుణ్యానికి చెందిన ఒక స్పష్టీకరణ, ఆప్షన్ 1 విద్యార్థి తన రీడింగును సరిచూసుకుంటాడు, ఆప్షన్ 2 విద్యార్థి పట్టికలను దోషరహితంగా చదవగలుగుతాడు, ఆప్షన్ 3 విద్యార్థి సరైన పరికరాన్ని ఎంపిక చేసుకుంటాడు, ఆప్షన్ 4 విద్యార్థి సరైన పట్టికను ఎంపిక చేసుకుంటాడు. సరైన సమాధానం విద్యార్థి సరైన పరికరాన్ని ఎంపిక చేసుకుంటాడు,
ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బ్లూమ్స్ వర్గీకరణలో విలువల గురించి ఎక్కడా స్పష్టత లేదని అభిప్రాయపడిన వారు ఆప్షన్ 1 సాకెట్, ఆప్షన్ 2 కెల్లీ, ఆప్షన్ 3 ల్యూటోమ్, ఆప్షన్ 4 ఆర్న్వెల్. సరైన సమాధానం ఆర్న్వెల్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. జామితి సిద్ధాంతాల నిరూపణలో ఉపయోగించే నిర్మాణం, ఉపపత్తులు ఈ బోధనా పద్ధతికి ఉదాహరణ ఆప్షన్ 1 విశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 2 సంశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 3 నిగమన పద్ధతి, ఆప్షన్ 4 ప్రాకల్పన పద్ధతి. సరైన సమాధానం విశ్లేషణ పద్ధతి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.